గుడ్ ఈవినింగ్ అమ్మా. ఈరోజు మన టాపిక్ వచ్చి పొటెన్షియోమీటర్. టుడే లెట్ us డిస్కస్ అబౌట్ కాన్సెప్ట్ పొటెన్షియోమీటర్. ఇన్ దిస్ కాన్సెప్ట్ ఫస్ట్ we have to know what is the purpose of this device, what are the applications of this device. వన్ మోర్ అప్లికేషన్స్ని మనం ఇక్కడ అడ్వాంటేజెస్ అని కూడా చెప్పుకోవడం జరుగుతుంది. పొటెన్షియోమీటర్ అనే డివైస్ యొక్క యూజెస్ ఏంటో మనకు ఫస్ట్ తెలియాలి. పొటెన్షియోమీటర్ను ఉపయోగించి ఫస్ట్ మనం ఇచ్చిన సెల్ యొక్క ఈఎంఎఫ్ని తెలుసుకోవచ్చు. సెకండ్ వన్, ఇచ్చిన టూ సెల్స్ యొక్క ఈఎంఎఫ్స్ని మనం కంపేర్ చేయొచ్చు. థర్డ్ వన్, ఇచ్చిన సెల్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ని తెలుసుకోవచ్చు. దిస్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ దిస్ డివైస్ పొటెన్షియోమీటర్. ఈ పొటెన్షియోమీటర్ వల్ల యూజెస్ అన్నట్టు, వీటిని మనం అడ్వాంటేజెస్ అనొచ్చు, అప్లికేషన్స్ అని కూడా అనొచ్చు. బిఫోర్ ఎక్స్ప్లెయినింగ్ ది అప్లికేషన్, ఫస్ట్ మనకి ఈ అప్లికేషన్స్ తెలుసుకోవాలంటే ఈ పరికరాన్ని ఉపయోగించి ఇచ్చిన సెల్స్ యొక్క ఈఎంఎఫ్ని కంపేర్ చేయడం ఎలా, ఇచ్చిన సెల్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ని తెలుసుకోవడం ఎలా, ఇవన్నీ తెలియాలంటే ఫస్ట్ మనకి ఈ డివైస్ యొక్క కన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉంటుంది, దాని ప్రిన్సిపల్ ఏంటి, ఈ డివైస్ ఏ విధంగా పనిచేస్తుంది, ఈ విషయాలన్నీ మనం ముందు తెలుసుకోవాలి. అందుకే ఫస్ట్ మనం ఈ పొటెన్షియోమీటర్ యొక్క కన్స్ట్రక్షన్ అబ్జర్వ్ చేద్దాం, ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ పొటెన్షియోమీటర్ యొక్క కన్స్ట్రక్షన్ అబ్జర్వ్ చేసినట్లయితే పొటెన్షియోమీటర్లో 10 మీటర్ లెంత్ ఉన్న యూనిఫామ్ మ్యాంగనీన్ వైర్ ఉంటుంది. ఈ 10 మీటర్ లెంత్ ఉన్న యూనిఫామ్ మ్యాంగనీన్ వైర్ని, యూనిఫామ్ వైర్ అంటే అలాంగ్ ది లెంత్ ఎట్ ఎనీ పాయింట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అనేది సేమ్ ఉంటుంది. ఈ 10 మీటర్ లెంత్ ఉన్న యూనిఫామ్ మ్యాంగనీన్ వైర్ని ఎట్ ఏ టైం 10 మీటర్ తీసుకోవాలంటే మనకి డివైస్ యొక్క లెంత్ అనేది చాలా పెద్దగా అయిపోతుంది, 10 మీటర్ అవుతుంది. దాన్ని స్టోర్ చేయాలన్నా ఆపరేట్ చేయాలన్నా చాలా కష్టమవుతుంది. కాబట్టి ఎట్ ఏ టైం 10 మీటర్ తీసుకోకుండా ఇలా 10 మీటర్ లెంత్ ఉన్న యూనిఫామ్ వైర్ని 10 రోస్లో ఒక్కొక్క రోకు వచ్చి 1 మీటర్ ఉండే విధంగా ఒక వుడెన్ బోర్డు మీద ఏబి అనే 2 పాయింట్స్ మధ్యలో అరేంజ్ చేసుకోవడం జరుగుతుంది. హియర్ ఏ ఈజ్ ద ఫస్ట్ ఎండ్ ఆఫ్ ది పొటెన్షియోమీటర్ వైర్, బి ఈజ్ ద సెకండ్ ఎండ్ ఆఫ్ ది వైర్. ఇన్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్ one battery having a EMF E, internal resistance R, one series resistance RS, one plug key K1 are connected in series like this in between 2 ends. ఇక్కడ A అనేది ఫస్ట్ ఎండ్ ఆఫ్ ది పొటెన్షియోమీటర్ వైర్, B is the సెకండ్ ఎండ్ ఆఫ్ ది వైర్. ఈ A Bల మధ్యలో ఒక బ్యాటరీ, దాని ఈఎంఎఫ్ వచ్చి ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆర్, సిరీస్ రెసిస్టెన్స్, దీన్నే వేరియబుల్ రెసిస్టెన్స్ అంటాం, దీన్నే రియోస్టాట్ అని కూడా అంటాం. ఇంకా ఒక ప్లగ్కి K1ని ఈ 2 ఎండ్స్ మధ్యలో ఈ విధంగా సిరీస్లో కనెక్ట్ చేయడం జరుగుతుంది, విచ్ ఫార్మ్స్ ప్రైమరీ సర్క్యూట్. ఈ ప్రైమరీ సర్క్యూట్లో ఉన్న ఈ ప్లగ్లో ప్లగ్ని ఇన్సర్ట్ చేసి ఈ సిరీస్ రెసిస్టెన్స్ని అడ్జస్ట్ చేసుకుంటే ఈ ప్రైమరీ సర్క్యూట్ గుండా కాన్స్టెంట్ కరెంట్ ఆర్ స్టడీ కరెంట్ ఐ అనేది ఫ్లో అవడం జరుగుతుంది. ఈ విధంగా ఈ ప్రైమరీ సర్క్యూట్ అనేది ఫామ్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ అబౌట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ పొటెన్షియోమీటర్. ఇప్పుడు మనం ప్రిన్సిపల్లోకి పోయినట్లయితే వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్ మీన్స్ పొటెన్షియల్ డ్రాప్ అక్రాస్ ఎనీ పోర్షన్ ఆఫ్ ది వైర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్ ఆఫ్ దట్ పోర్షన్ వెన్ ఏ స్టడీ కరెంట్ ఈజ్ పాసింగ్ త్రూ ది వైర్. ఈ పొటెన్షియోమీటర్లో 10 మీటర్ లెంత్ ఉన్న వైర్ ఉంది. మనం ప్లగ్లో ప్లగ్ ఇన్సర్ట్ చేసినప్పుడు దాని గుండా యూనిఫామ్ కరెంట్ అనేది పాస్ అవుతుంది, లేదా స్టడీ కరెంట్ అనేది ఆ యూనిఫామ్ వైర్ గుండా పాస్ అవుతుంది. ఆ యూనిఫామ్ వైర్ గుండా స్టడీ కరెంట్ ఫ్లో అయ్యేటప్పుడు అక్రాస్ ఎనీ పోర్షన్ మీన్స్ బిట్వీన్ ఎనీ 2 పాయింట్స్ ఆఫ్ ది వైర్ పొటెన్షియల్ డ్రాప్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్ ఆఫ్ దట్ పోర్షన్. అంటే దాన్ని మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే, ఇక్కడ ఏదైనా ఈ వైర్లో ఒక పీస్ని తీసుకున్నట్లయితే, ఒక ముక్కను తీసుకున్నట్లయితే, హియర్ ఎక్స్ ఈజ్ ద ఫస్ట్ ఎండ్ ఆఫ్ ది పీస్, y is the second end of the piece. ఈ పీస్ గుండా స్టడీ కరెంట్ I పాస్ అవుతుంది అనుకుంటే, అప్పుడు ఇన్ బిట్వీన్ ఎండ్స్ ఆఫ్ ది పీస్ మనం ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ VXY అనుకుంటే, ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఎండ్స్ ఆఫ్ ది పీస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు దిస్ లెంత్. ఈ విధంగా మనం పొటెన్షియోమీటర్ ప్రిన్సిపల్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఇదే ప్రిన్సిపల్ని ఉపయోగించి ఇక్కడ మనం ఈ పొటెన్షియోమీటర్ వైర్ యొక్క ఫస్ట్ ఎండ్కి సెకండ్ ఎండ్కి మధ్యలో పొటెన్షియల్ డ్రాప్ని మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఈ పొటెన్షియల్ డ్రాప్ని మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు
ఇన్ బిట్వీన్ ఏ అండ్ బి పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది మనం విఏబి అనుకుందాం. ఈ విఏబి అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్ ఆఫ్ దట్ మ్యాంగనీస్ వైర్ అకార్డింగ్ టు ది ప్రిన్సిపల్. ఈ విఏబినే మనం వి అనుకుంటే వి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్ ఆఫ్ దట్ వైర్. హియర్ ఎల్ ఈజ్ ద లెంత్ ఆఫ్ ది మ్యాంగనీస్ వైర్. ఈ ప్రపోర్షనల్ సింబల్ని రిమూవ్ చేస్తే మనం ఇక్కడ కాన్స్టెంట్ రాసుకుంటాం. ఆ కాన్స్టెంట్ మనం ఇక్కడ 5 అనుకుందాం. సింబల్ 5 ఇంటూ ఎల్. హియర్ 5 ఈజ్ ఏ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. దీనికి ఒక పేరు పెట్టుకోవడం జరుగుతుంది. దీన్నే పొటెన్షియల్ గ్రేడియంట్ అంటాం. ఈ పొటెన్షియల్ గ్రేడియంట్కి ఇక్కడ ఫార్ములా 5 ఈక్వల్ టు మనకి V/L వస్తుంది. V/L అంటే ఇక్కడ మనం ఏం రాయొచ్చు అంటే పొటెన్షియల్ డ్రాప్ పర్ యూనిట్ లెంత్. దీన్ని మనం పొటెన్షియల్ గ్రేడియంట్ అంటాం. ఇది మనకి తర్వాత ప్రాబ్లం చేసుకునేటప్పుడు ఉపయోగపడుతుంది. దీన్ని ఇక్కడ పక్కన ఉంచినట్లయితే ఇప్పుడు ఈ ప్రైమరీ సర్క్యూట్లో పాస్ అయ్యే కరెంట్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఈ ప్రైమరీ సర్క్యూట్లో పాస్ అయ్యే కరెంట్ కావాలి అంటే మనకి ఈ సర్క్యూట్లో ఉన్న నెట్ రెసిస్టెన్స్ కావాలి. ఈ సర్క్యూట్లో ఉన్న నెట్ రెసిస్టెన్స్ రాసుకున్నట్లయితే నెట్ రెసిస్టెన్స్ ఇన్ ఏ ప్రైమరీ సర్క్యూట్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి? సిరీస్ రెసిస్టెన్స్ ఉంది, సెల్కి సంబంధించిన బ్యాటరీకి సంబంధించిన ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంది, ఇంకా 10 మీటర్ లెంత్ ఉన్న మ్యాంగనీస్ వైర్ యొక్క రెసిస్టెన్స్ R. అప్పుడు ఈ ప్రైమరీ సర్క్యూట్లో పాస్ అయ్యే కరెంట్ కావాలి అంటే మనకి I ఈక్వల్ టు నెట్ EMF బై నెట్ రెసిస్టెన్స్ అకార్డింగ్ టు ఓమ్స్ లా. ఇక్కడ నెట్ EMF కావాలంటే మనకి ఇక్కడ ఒకటే బ్యాటరీ ఉంది, దాని EMF E. సో నెట్ EMF ప్లేస్లో EMF E రాసుకుంటాం. నెట్ రెసిస్టెన్స్ కావాలంటే సిరీస్ రెసిస్టెన్స్ ప్లస్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది బ్యాటరీ ప్లస్ రెసిస్టెన్స్ ఆఫ్ ది మ్యాంగనీస్ వైర్. ఈ విధంగా ప్రైమరీ సర్క్యూట్లో పాస్ అయ్యే కరెంట్ని కూడా కనుక్కోవడం జరుగుతుంది. నెక్స్ట్ మనం అప్లికేషన్లో పోదాం. ఈ అప్లికేషన్స్ అన్నీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ అమ్మా.